హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే మీ ముందుకి ఉగాది బ్లాగ్తో అయితే వచ్చేసాను. అండ్ ఉగాది నేను ఫస్ట్ టైం మా అత్తమ్మ ఇంట్లో చేసుకుంటున్నాను. అండ్ అది కూడా మా బాబుతోటి. సో ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్ చేశాను మొత్తం అయితే ఈ బ్లాగ్లో నేను చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి గాయ్స్. మార్నింగ్ లేవగానే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయినాయి. మా హస్బెండ్ అయితే బయట మామిడాకులు కడుతున్నాడు. ఇంకా చాలా హడావిడిగా ఉంది. ఇంకా మా అత్తమ్మ అయితే భక్ష్యాలు అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి తెలంగాణలో భక్ష్యాలు అంటారు కదా, అండ్ ఆంధ్రాలో బొబ్బెట్లు అంటారు, అండ్ చాలా మంది పోలేలు కూడా అంటారు. సో ఇవి అయితే ఉగాదికి చాలా స్పెషల్. అండ్ ఇవి ఎలా చేస్తారో ఏందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది గోధుమ పిండితోటి, కొంతమంది మైదా పిండితోటి అలా చేస్తూ ఉంటారు. సో చాలా మంది అయితే మైదా పిండితో చేస్తారు, ఎందుకంటే స్మూత్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మా అత్తమ్మ కూడా మైదా పిండితోటే చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి ఏం లేదు, ముందుగా పిండి అయితే కలిపి పెట్టుకొని 10 minutes అయితే నానపెట్టుకొని తర్వాత శనగపప్పు, బెల్లం అవన్నీ కలుపుకుంది. సో స్పెషల్ ఏంటి అంటే మిక్సీ పట్టలేదు, పప్పు గుత్తితో అయితే దంచింది. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది పోలేలకి. సో అది అంతా ముద్ద తీసుకెళ్ళి చపాతీ పిండిలో పెట్టి ఇలా అయితే రౌండ్ షేప్లో చేసుకుంది విత్ హ్యాండ్ తోటే. మైదా పిండి కాబట్టి చాలా స్మూత్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే పెనం మీద ఇలా హ్యాండ్ పెట్టి ప్రెస్ చేయగానే స్మూత్గా అయితే వచ్చేస్తుంది. స్పెషల్ పోలేలు అయితే రెడీ అయిపోయాయి గాయస్. పచ్చడి కుండ తీసుకొని దీన్ని వాష్ చేసి అయితే పక్కకు పెట్టుకుంది. దాంట్లో చింతపండు నానిపెట్టి ఆ వాటర్ తీసుకొని మిగతా చింతపండు అంతా పక్కకు వేసింది. దాంట్లో బెల్లం, మామిడి పండు, వేపాకు కలిపింది. అంటే తీపి, పులుపు, చేదు ఈ 3 ఉంటేనే కదా ఉగాది పచ్చడి. సో ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంది. వాళ్ళ డాడీ డెకరేషన్ చేస్తుంటే ఎలా చూస్తున్నారు. అండ్ చాలా మంది ఉగాది చాలా డిఫరెంట్గా చేసుకుంటారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆచారం. సో ఇక్కడ మా ఆచారంలో ఏంది అంటే ఇక్కడైతే వీళ్ళు ఇలా పందిరి వేస్తారు. సో ఇది ఎలా చేస్తారు అంటే మా హస్బెండ్ అయితే మార్నింగ్ శిల్ప కట్టెలు అయితే తీసుకొచ్చాడు. అండ్ దానిపైన అయితే ఇలా మర్రి ఆకులతోటి, మామిడి ఆకుతోటి పందిరి అయితే కట్టాడు. ఇలా ఫ్లవర్స్తో అయితే నేను డెకరేషన్ చేశాను. అమ్మవారికి అయితే ఇలా బోధిస్తాము. అమ్మవారి ముంగట మనం చేసిన పోలేలు ఇవన్నీ అయితే మనము అమ్మవారికి బోధిస్తాము. ఉగాదికి కూడా అన్ని మనం ఇప్పుడు మన ఫీల్డ్ ఏంది, మన ఫీల్డ్ కి సంబంధించిన వస్తువులు వచ్చేసి అక్కడ పెట్టి అమ్మవారికి అయితే పూజిస్తాము. సంవత్సరం అంతా మంచిగా నడవాలి అని మన పని. సో ఇలా అయితే పెట్టుకొని పూజిస్తాము. తర్వాత మర్రి ఆకుతోటి ఇలా ఇస్త్రాకు చేసుకొని దాంట్లోనే ఆ రోజంతా మేము తింటాము పోలేలు. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అయితే మా బుజ్జిగాడికి తినిపిస్తుంది ఫస్ట్ కాబట్టి కొంచెం నాకిపిస్తుంది. అండ్ నేను కూడా మర్రి ఆకులో తింటున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే మళ్ళీ సేమ్ అలానే మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంకా దేవుడికి అయితే నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టాక అమ్మవారిని జరుపుతాము. ఇలా అయితే ఉగాది సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా ఇంట్లో. అయితే మా ఉగాది స్పెషల్ బ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చలో టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇక్కడ చూసి సూపర్ అని చేతుట అని చెప్పు.